హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్స్ వరల్డ్. ఇవేంటో చెప్పండి. ఇవంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మనం ఏ పల్లెటూరులో చూసినా కానీ కొబ్బరి చెట్లు మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి కదా. ఈ కొబ్బరి పువ్వుని మాత్రం నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి. అసలు ఈ కొబ్బరి పువ్వు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు తెలుసుకున్నారనుకోండి, మీరు ఎక్కడ దొరికినా కూడా తప్పకుండా తింటారు. అసలు కొబ్బరి నీళ్లు, కొబ్బరి కంటే కూడా ఎక్కువ పోషకాలు కొబ్బరి పువ్వులోనే ఉంటాయి. ఎంతో రుచిగా కూడా ఉంటుంది. ఇవి ఎక్కువగా మనకు ఆంధ్ర, కేరళ, గోదావరి డిస్టిక్, కోనసీమ ఈ జిల్లాల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ కొబ్బరి పువ్వునైతే పగలగొట్టి మీకు చూపిస్తాను. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు దీన్ని కళ్ళు మూసుకొని హ్యాపీగా తినొచ్చు అనమాట. అంత మంచిది వెయిట్ లాస్ అవ్వడానికి. ఈ కొబ్బరి పువ్వులో 89% వాటరే ఉంటాయండి. ఈ కొబ్బరి పువ్వు విటమిన్ ఈ అండ్ విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఈ మనకు ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది చెప్పండి. మనం ఎప్పుడు అందంగా యవ్వనంగా ఉండాలంటే విటమిన్ ఈ చాలా అవసరం మనకు. సో ఈ విటమిన్ ఈ అందులో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చండి. మామూలుగా కొబ్బరిలో 45 to 50% ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. ఈ కొబ్బరి పువ్వులో మాత్రం 1.1 గ్రామ్ మాత్రమే ఫ్యాట్. ఎవరైనా కూడా డైట్ చేసే వాళ్ళు దీన్ని హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. అసలు చూసారా ఎంత తెల్లగా, అసలు ఆయిలీగా ఉంటుంది. చాలా ఫ్రెష్గా కూడా ఉంది. ఒక్కోసారి కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు కనిపిస్తే మంచి జరుగుతుంది అని చాలా మంది నమ్ముతారు కదా. అయితే దాన్ని కొంతమంది తింటారు, కొంతమంది తినరు. అయితే అలా తినని వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా ఇందులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని మీరే షాక్ అవుతారు. ఈ కొబ్బరి పువ్వు హార్ట్ డిసీజ్ కి కానీ, మనకు బ్లడ్ ప్యూరిఫై చేయడానికి కానీ చాలా హెల్ప్ అవుతుంది. ఎక్కడ దొరికినా కూడా ఇది తినడానికి ప్రయత్నించండి. మార్కెట్స్ లో అయితే ఎక్కువగా ఈ మధ్య బాగానే అమ్ముతున్నారు. ఆ పిజ్జాలు, బర్గర్లు తినడం కన్నా అప్పుడప్పుడైనా కనీసం ఇలాంటివి తినడానికి ప్రయత్నించండి. ఎంతో మంచిదండి ఆరోగ్యానికి. ఇక్కడ నేనైతే ఇలా స్పూన్తో తీయగానే ఈజీగా వచ్చేసింది. ఇదంతా కొబ్బరి అండి. మనం హ్యాపీగా కావాలంటే దీంతో పచ్చడి చేసుకోవచ్చు, దేంట్లో కన్నా యూస్ చేసుకోవచ్చు. నేనైతే తింటున్నాను, చాలా తీయగా కూడా ఉంది. అసలు నేను మొత్తం కొబ్బరి పువ్వుని తినేసాము. మా వారు ఉంచమన్నారు. కానీ ఆ టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి ఇంకొంచెం తినాలి అనేంతగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని మిస్ అవ్వలేమన్నమాట. థ్యాంక్ యూ.